ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో యూరియా ఆన్లైన్లో దొరుకుతుందంట. ఈడ షాపులలోనే లేకపోయి ఆడ ఆన్లైన్లో ఏం దొరుకుతుంది. రైతులకి ప్రజలకి ఏం కావాలంటే అందుబాటులో ఉండే యూరియా, కాకపోతే ఆన్లైన్లో ఉండే యూరియా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎకరకు 2 సంచులు ఇచ్చే ఆన్లైన్లో మేమేం చేయలేము. ఎందుకంటే ఒక ఎకరాకి 6 సంచులన్నా కావాలి. ఎందుకంటే మాకు అవసరము ఇక్కడ ఎంత పిండి వేయాలి ఏంది. ఇప్పుడు 2 సంచులు ఇస్తే ఆ 2 సంచులు వాన కొట్టుకోపోయా తర్వాతకి ఏం వేయాలి. ఆ 2 సంచులు ఇచ్చినాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ మళ్ళీ యాప్లో వేసుకోవాలి. ఆ 2 సంచులు ఇచ్చినాక ఇప్పుడు ఎందుకు అంటే ఏం చేయాలి. అందుకే ఇప్పుడు వానకు కొట్టుకుపోయింది 2 సంచులు, మళ్ళీ మేమేమేం వేయాలి. యాప్ అనేది వేస్ట్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు అడగక యాప్లు కొత్త కొత్తవి క్రియేట్ చేసి ఆన్లైన్లో దొరుకుతుంది మీకు యూరియా, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అది అంటే నడవది. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వంలో రైతులు గొప్పగా బతికేవాళ్ళు. కేసీఆర్ పరిపాలన ఎట్లా అంటే ఏ షాప్ పోయినా యూరియా సంచి పక్క దొరికేది. అది ఎంత కానీ 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ పక్క దొరికేది. అట్లాంటి తెలంగాణ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఏంటంటే యూరియా కోసం లైన్లో నిలబడి యాప్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవన్నీ కష్టాలు వద్దు. ఆ రైతుకు టచ్ ఫోనే వాడకపోయా, డబ్బా ఫోనే సరిగా వాడాడు, దాంట్లో రిజిస్ట్రేషన్ ఏం చేస్తాడు. తెలంగాణ ప్రభుత్వానికి కొంచెమన్నా ఉండాలి. అదే రైతు ఆన్లైన్లో అమ్ముకునేలాగా చూడండి. ఎందుకంటే ఆ పంటని తీసుకొని ఆన్లైన్లో అమ్ముకునేలాగా యాప్లు క్రియేట్ చేయండి. అలాంటివి క్రియేట్ చేయరు. కానీ యూరియా బస్తాలు ఆన్లైన్లో దొరుకుతాయంటే ఆ రైతు చేతులు ఎత్తాడు, చెట్టు కూరేసుకొని వస్తాడు. దాంతకు మించి ఏముండదు. కరెక్ట్ టైంకి సరిగా పంట వండక, కరెక్ట్ టైంకి యూరియా దొరకక, ఆ పంట ఎలా అమ్ముకోవాలో తెలియక అలా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతా అంటే చక్క తాడు తీసుకుపోతాడు, ఓ చెట్టు కూరేసుకుంటాడు ఆ రైతు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే సరైన ప్రతి షాప్లో యూరియా బస్తాలు ఉంటే వాళ్ళే తెచ్చుకుంటారు. లైన్లు కూడా అవసరం లేదు. దొరకకనే ఇన్ని లైన్లు ఇన్ని చెప్పులు పెట్టి ఇట్లా మస్తు చేస్తుండ్రు. కానీ అది దొరకకనే తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో ప్రతి షాప్లో యూరియా బస్తా దొరికేది. పక్కూరు పోతే యూరియా బస్తా దొరికేది. వేరే రైతు దగ్గర అడిగితే యూరియా బస్తాలు ఉంటున్నాయి. అట్లాంటి పరిపాలన నుంచి ఇప్పుడు ఈ పరిపాలన వచ్చింది ఆన్లైన్లో.